all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సంచులలోన శిలపై చల్లిన ఇంకు చిక్కలు, ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిల పువ్వులు, కైలాష కోసిన కాకి కూతలు, కళ్యాణి తెల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలకు వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. బెట్టింగ్ ఆటం చట్టరి ఫస్ట్ బెంచిలోన భూమిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ చెళ్ళు నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు చూసిన కాకి కూతలు, కళ్యాణి తెచ్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. చదువులమ్మ చెట్టు నీడలో మీరేమంటూ నిలుకోనట్టు వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. తెచ్చుకోండి, ఎవరికి 9 మార్కులకు మించి కూడా వచ్చేది కాదు. మాకు బాధగా ఉండేది అనమాట. కానీ 5 మంది యాక్టివ్గా ఉండేవాళ్ళు. సో నేను లెసన్స్ చెప్పేటప్పుడు నేను ఒకసారి లాస్ట్లో ఇంకా ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు వాళ్ళ క్లాస్కి వెళ్ళాను. ఆ రోజు వాళ్ళ తెలుగు టీచరు ఆబ్సెంట్ రాలేదన్నమాట, సెలవు పెట్టింది. సరే అని నేను తెలుగు చెప్పాను. ఆ అమ్మాయి లేచి పద్యం చెప్పినప్పుడు మేడం మీకు అన్ని సబ్జెక్టులు వచ్చా అనింది. తెలుగు కూడా మనకు అన్ని సబ్జెక్టులు మీకు కూడా వస్తుంది. 10th క్లాస్ వరకు మనం అన్ని సబ్జెక్టులు చదువుతాం కదా, తర్వాత స్పెషలైజేషన్కి వెళ్ళిపోతాం. కానీ
ఇప్పుడు నాకు మీ ముఖాల్లో చాలామంది, కవిత అయితే ఏం మారలేదు, చీర కట్టుకొచ్చిందంతే. కవిత అలాగే ఉంది. మిగతా అందరికీ ఫేస్ మారింది. రామానుజమ్మ ఫేస్ అలాగే ఉంది, కాకపోతే కొంచెం లావెక్కింది. ఆశ బాగా లావెక్కింది. దుర్గా భవాని కూడా. కానీ మీరు మళ్ళీ మిమ్మల్ని చూడడము, మీరందరూ కలిసి మాట్లాడుకోవడము నాకు చాలా సంతోషము. ఇంతకుముందు ఒక మీట్ అట్లాగే మాకు వేరే స్కూల్లో పిలిచారనమాట. అక్కడ అందరూ కూడా అబ్బాయి 7 గంటలకంతా వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈశ్వరమ్మ కూడా భర్త సహకారంతో పనిచేసింది. ఇంకా మీరు మీ భర్తల్ని పిలుచుకొని వచ్చి ఇక్కడ సహకారంతో చేసిండొచ్చు. కానీ వాళ్ళ అబ్బాయిలు కదా, వాళ్ళు చాలా బాగా, మేము 9 గంటలంటే నేను 9 గంటలకు వెళ్ళిపోయాను పల్లాంకి. వెళితే వాళ్ళన్నీ అప్పటికే రెడీగా పెట్టేసి చాలా ఎట్లా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏమంటే, క్లాస్లో మీరు తరగతి గదిలో ఉండేటప్పుడు టీచర్లను ఏమని కామెంట్ చేసుకున్నారు, ఏ టీచర్ని ఏమనుకున్నారు, ఏ టీచర్ మిమ్మల్ని ఏం తిట్టింది, అవన్నీ కూడా వాళ్ళు స్వేచ్ఛగా చెప్పారు. మేము కూడా ఏం బాధపడలేదు. నేను ఎలా కొట్టాను, ఎలా వాళ్ళని, అంటే మా లెసన్లో ఏదో ఒక పాయింట్ మీకు గుర్తుంటుంది కదా. కానీ మీరు సబ్జెక్ట్ వినలేదు, అప్పట్లోనే మీకు వర్ణ కదా మార్కు. అందుకని నాకు గుర్తుంది, కానీ మీరు సబ్జెక్ట్ లేదు, బాగానే ఆడుకున్నారు. కానీ ఇప్పటికి డెవలప్ అయ్యారు, మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దుతున్నారు. అందరూ అమ్మాయిలే కాబట్టి ఆలస్యానికి కారణము మన పెద్ద బాధ్యత సంసారం. ఆ సంసారంలో వంట పనులు చేయాలి, పిల్లల్ని తీసుకురావాలి. వాళ్ళెవరు పిల్లల్ని తీసుకురాలేదు, వాళ్ళు మాత్రం కేవలం వాళ్ళే వచ్చేసారు అంతే. మనకు అలంకరించుకునేది ఒక పని, వంట చేసేది ఒక పని, పిల్లల్ని వాళ్ళని రెడీ చేసి వాళ్ళని కూడా నా బిడ్డ ఎంత గొప్పగా ఉంది అని చూపెట్టుకోవాలనిపిస్తుంది మనకు. అవంతా అబ్బాయిలకు ఉండదు. అమ్మాయిలు బాధ్యతగా ఉంటారు కాబట్టి ఆలస్యంగా ఉన్నా, మీరు ఇంటికాడ ఎన్నో పనులు నిర్వర్తించినా ఇక్కడికి వచ్చినాక మాట్లాడలేదు అని అంటే మీకు మాటలు రాక కాదు, ఎప్పుడు ఆ బాధ్యత తీసుకోక. అప్పుడు కూడా ఆ ప్రోగ్రాం నిర్వహించింది జగదీష్ అనే అబ్బాయి. వాడు ఎప్పుడు క్లాసులో ఇట్లా అంటుండేవాడు, పిలిస్తే మేడం నేను గుర్తున్నానా అన్నాడు. నాకు ఇదే గుర్తుంది రెడీ విషయంలో. వాడు దగ్గరకు వస్తే చేతులు కట్టుకుంటే ఇట్లా అంటాడు. అట్లా కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి. అలా అందరూ జగదీష్కే థ్యాంక్స్ చెప్పున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ కలవడానికి కారణం జగదీష్. ఇప్పుడు కూడా మీరందరూ కలవడానికి కారణం ఈశ్వరి. థ్యాంక్స్ చెప్తే నేను వెళ్ళిపోతానంటే అది ఎట్లా? ఇంకో ప్రోగ్రాం చేయాలి, మరిన్ని థ్యాంక్స్లు చెప్పించుకోవాలి. మీ వ్యవహార విషయంలో మీరందరూ కలవాలి అంటే ఒక సంఘం అనేది ఏర్పడుతుంది అనమాట. మనుషులందరూ కలిసి ఉంటే, ఒకరికొకరు దూరంగా ఫోన్లు చూసుకుంటే మనం దూరం అయిపోతాం. కాబట్టి మీరందరూ కలిసిమెలిసి ఉండాలి, మరింత అభివృద్ధి చెందాలి, మేము మళ్ళీ రావాలి. కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటే చాలని ఆశిస్తూ ముగిస్తాం. జాతి మేడం గారికి, రేణుక మేడం గారికి, సుగీత మేడం గారికి, జ్యోతి మేడం గారికి, మరి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ నిర్వర్తిస్తున్నట్టు హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళకు అందరికీ నా వందనములు. పిల్లలైనటువంటి మీ అందరికీ మా ఆశీస్సులు. ముఖ్యంగా ఈ గర్ల్స్ హై స్కూల్కి ఒక స్పెషాలిటీ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీ అన్నిట్లోనూ ముందుండాలి అంటున్నారు కదా, అదేవిధంగా అన్నిట్లోనూ ఈ వేదిక చాలా గొప్ప వేదిక. మీరు మాత్రమే కాదు, మేమందరం కూడా టీచర్సు సుగుణ సుందరి మేడం హయాంలో ఇక్కడే కలిసి మళ్ళీ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని వెళ్ళటం అనేది కూడా జరిగింది. ఇక్కడ దాదాపు నేను 2002 అక్టోబరు 31లో జాయిన్ అయినాను. మళ్ళా 2010 జూన్ 24వ తేదీ రిలీవ్ అయిపోయినాను. అంటే దగ్గర 8 ఏళ్ళు ఇక్కడ గడపటం జరిగింది. కేవలం గడపడం అనేది అది ఒక మెమరీ. ఈ స్కూల్లో పనిచేయడం అనేది, ఎన్నో స్కూల్స్లో పనిచేసాము, కానీ ఇక్కడ చేసినటువంటి ఈ యొక్క అనుభూతి ఈనాటికి కూడా మరవలేకున్నాం. అంతటి గొప్ప అనుభూతి ఈ పాఠశాలలో పొందటం జరిగింది. ఇక్కడే 2 డ్రామాలు కూడా వేశాము శకుంతల మేడం హయాంలో. తర్వాత నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామి పుస్తకాలు తర్వాత అవన్నీ కూడా తెచ్చాము. బహుశా మీరు ఎవరైనా వేశారో లేదో దాంట్లో
వేశారా? తర్వాత పూర్ణ విజయం పద్యాలు మనం చాలా ప్రాక్టీస్ చేసి అప్పట్లో హిందీ మేడం మంజుల మేడం గుర్తున్నారా? హిందీ నేర్చుకోవడము చాలా ఈజీ. మ్యావ్ అంటే కూడా అది కూడా హిందీ సౌండ్ వస్తుంది. మై హూ అంటే మై ఆవో అంటే ఇలాంటివన్నీ కూడా హిందీ మేడము చాలా చక్కగా ఎంతో ఉదాహరణలతో లాంగ్వేజ్ క్లాస్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. తర్వాత ఇంకా మ్యాథ్స్ అంటే నాకు ఇక్కడ ఎప్పుడు ఇంకా నాకు మ్యాథ్స్ అంటే క్లాసుల్లో ఎక్కువలో ఉండేవాళ్ళము, కానీ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అనేది నాకు గుర్తులేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. కానీ మ్యాథ్స్ క్లాస్లో నేను ఎక్కువ తిట్టే ఉంటాను బహుశా. ఇంకా నోట్స్లు ఇంకా వెరిఫికేషన్ అనేది అది మామూలు. ఒక అమ్మాయి అనేది కదా నోట్స్ చూడాలంటే ఆ రోజు వచ్చేవాళ్ళం కాదు అని. అది ఆ రోజే కాదు, ఈ రోజు కూడా అదే జరుగుతూ ఉంది. ఈరోజు కూడా నేను తారక రామానగర్లో వర్క్ చేస్తున్నాను. విజిట్ పోయినప్పుడు క్లాస్లో సగం మందే ఉంటారు. ఏమంటే మేడం ఈరోజు నోట్స్లు చూస్తామన్నాము రాలేదు అంటే పిల్లల్లో మార్పు అనేది పెద్దగా రాలేదు. చైల్డ్ మెంటాలిటీ అదే విధంగానే ఉంది. తర్వాత ముఖ్యంగా ఇదొక మధుర స్మృతమ్మా, మీకు కూడా మాకు కూడా. ఎట్లా అంటారా, ఇప్పుడు మీరు ఫేస్ ఎవరివి నాకైతే అంతగా చేంజ్ కనిపించటంలే, అందరి ఫేస్లో అట్లే ఉన్నారు. కానీ కొంచెము ఆకారాలు మారినాయి అందరివి. తర్వాత అందరికి మ్యారేజెస్ అయినాయి, కొంతమంది బాగా జాబ్ చేస్తున్నారు. స్త్రీ లేనిదే సమాజం ఎప్పుడు లేదు. అటువంటి శక్తి స్త్రీకి ఉంటుంది. మీరు ముఖ్యంగా మీ పిల్లల్ని బాగా చదివించండి, మంచి పౌరులుగా తీర్చిదిద్దండి. అర్థమైందా? ఈరోజు మేము కూడా ఇక్కడికి వచ్చామంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్ కాబట్టి ఇక్కడికి వచ్చినాం. అదర్ డిపార్ట్మెంట్స్లో ఇంత ఆప్యాయత ఎక్కడ ఉండదు. ఒకే రిటైర్ అయినారా చేసి పంపించేస్తారు, మళ్ళీ ఇట్లా కలవడము అలాంటివి ఏమీ ఉండదు. కానీ ఈ పూర్వపు విద్యార్థుల కలయిక అనేది ఈ లోపలే కొంచెం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మిమ్మల్ని అందరినీ చూసే అదృష్టం కూడా మాకు కూడా కలిగింది. ముఖ్యంగా మిమ్మల్ని చూడటం వల్ల మేము కూడా ఒక 10 ఏళ్ళు చిన్నపిల్లలు అయిపోతాం ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు స్వీట్ మెమరీస్ అన్నీ మాకు ఒక స్ట్రెంగ్త్. కాబట్టి 16 ఏళ్ల క్రితము ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా మీరు కొంతమంది అలాగే ఉన్నారు అని ఒక అమ్మాయి చెప్పింది. ఇప్పుడు నాకు పేర్లు అంతగా ఎందుకు గుర్తుండంటే నేను ఎక్కువ మ్యాథ్స్ క్లాస్లో అమ్మాయి నోట్స్ తీ, అమ్మాయి టెక్స్ట్ బుక్ దా, హోంవర్క్ చేసావా అని అనేదాన్ని. ఇప్పుడు కూడా తారక రామనగర్లో కొంతమంది ఇంటెలిజెంట్ల పేర్లు బిలో యావరేజ్ వాళ్ళే నాకు గుర్తున్నారు. అదే మా ఎన్ఎస్ మేడంకి అయితే మొత్తము స్కూల్లో 312 మంది ఉంటే 312 పేర్లు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆమె క్లాస్లో పేరు పెట్టి మాట్లాడిస్తారు. నాకెందుకో నేను సర్వీస్లో చేరినప్పటి నుంచి ఎక్కువగా నేను పేర్లు అంతగా పిలిచేదాన్ని కాదు, అంత టైం కూడా ఎక్కువ మ్యాథ్స్ క్లాస్లో ఉండేది కాదు. అది కారణం. ఇప్పుడు నేను తారక రామనగర్లో హెచ్ఎంగా ఉన్నాను. ఆగస్టులో రిటైర్ అవుతున్నాను. మీరందరూ కూడా అప్పుడు తప్పకుండా రావాలి. అప్పుడు ఇంకొక స్వీట్ మెమరీ మళ్ళీ పంచుకుందాం మనం అందరము. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేడం పిలవలేదని అనుకోవద్దండి, గ్రూప్లో పెడతాను. మీరందరికీ బాగా అభివృద్ధిలోకి వచ్చి లైఫ్లో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినారు చూడండి, దాన్ని ఎప్పటికీ మరవలేము. ముఖ్యంగా ఈశ్వరి, యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. కరకంబాళ్ళలో కూడా ఇదే విధంగా చేశారు. కానీ వాళ్ళు 21 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిండేది 2002, 2003 బ్యాచ్ చేశారు. అది ఎంత సంతోషం అంటే మాకు బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టుగా ఈ పూర్వపు విద్యార్థుల యొక్క కలయిక కూడా బూస్ట్ కంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ ఫార్ మీ. అర్థమైందా? కాబట్టి ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ మై ఐడియాస్ విత్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈశ్వరమ్మ. నౌ షీ ఈస్, మీరు ఏం జాబ్ చేస్తుండేది? మహిళా సంఘం. అంటే చూడండి, గర్ల్స్ స్కూల్లో చదివి మహిళా సంఘానికి వచ్చింది. అది వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ రేణుకా అమ్మ. సుగీతకి ఇస్తే 2-3 గంటలు మాట్లాడేది అప్పట్లో కూడా.
ముందు సుజాత మేడము ఆగస్టు 15 అంటే ఒక 2 గంటలు మాట్లాడతారు. పక్కన వచ్చి సుజాత ఆపు ఇంకా అయిపోయింది, 2 గంటలు నువ్వే మాట్లాడితే ఎట్లా అని చెప్పేవాడు. సరేలేపా సుజాత అయిన తర్వాత ఇంకొక మేడం వచ్చింది, ఆమన్నా తక్కువ మాట్లాడుతుందేమో అనుకుంటే నువ్వు 2 గంటలు మాట్లాడితే నేను 3 గంటలు మాట్లాడతాను అని ఆమె మొదలుపెట్టేది. ఆమె కూడా సేమ్ ఫోన్లే ఈ స్కూల్ వదిలిపెట్టి హెడ్ మాస్టర్ వెనక వేరే స్కూల్కి పోతాను, వేరే స్కూల్కి పోతాను, అక్కడన్నా నాకు సోషల్ వాళ్ళతో కొంచెం రిలీఫ్ ఉంటుందేమో అనుకుంటే అక్కడ నాగరాజ్ సార్ రిటైర్ అయినారులే, ఆయన అంతే, ఆయన 4 గంటలు ఎప్పటిది ఫస్ట్ చరిత్ర తీసుకుంటారు, ఇండిపెండెన్స్ డే చరిత్ర తీసుకొని చెప్తా ఉంటారు. అంటే చాలా మాట వినడానికి, కానీ పిల్లలు అంత ఓపిక ఉండదు కదా. సార్ ఏమనుకోద్దండి సార్, కొంచెం సార్ అట్లా అని చెప్పేసి ఆ విధంగా ఆ సోషల్ టీచర్స్ అంత పవర్ఫుల్ వాళ్ళు, మొత్తం ప్రపంచాన్నే వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు పోయినాను, ఇప్పుడు కూడా అంతే, ఏమంటే ఇప్పుడు ½ అన్ అవర్కి వచ్చింది అది. కాబట్టి సోషల్ టీచర్స్ చాలా గ్రేట్, వెరీ హ్యాపీ అమ్మా. ఓకే నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఉన్నా. వామ్ ప్లెజర్, వెల్కమ్ అండ్ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ మై కొలీగ్ అండ్ బిలవ్డ్ స్టూడెంట్స్. I love you, I kiss you, may God bless you. ఎందుకంటే ఇంత హ్యాపీనెస్ మీలో మేము అయిపోతేనే వస్తుంది. టీచర్ అంటేనే స్టూడెంట్ అని అర్థం. మీకు ఎలాంటి బిహేవింగ్ ఉందో మీ వరకు మేము దిగజారి వెళ్ళి మీ యాటిట్యూడ్లో మేము పాల్గొన్నప్పుడే ఆనందం మాకు వస్తుందన్నమాట. అది ఎప్పటికీ అట్లే ఉంటుంది. ఇంకా రిటైర్ అయిపోయినా ఇంట్లో ఉన్నా మా తత్వం అంతే, ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు టీచర్స్. ఈ మంచి సందర్భం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకుంటామని ఎప్పుడు అసలు అనుకోలే. వండర్ అయ్యా, నాకు కాల్ చేసి శ్వేత చెప్పింది ఇలాగా మేడం గెట్ టుగెదర్ అని. మా వాళ్ళు చేసుకోవాలనుకున్నాం కానీ అక్కడి నుంచి ఏమి రాలా, ఫోన్ రాలా. శ్వేత ఇలాగ అయిందంటే మా ఎవరు చెప్పలేదు కదమ్మా అంటే, లేదు మేడం స్టార్ట్ చేస్తున్నామంటే మళ్ళీ నేను కన్ఫర్మ్ చేసుకొని అవునా అని చాలా ఆశ్చర్యపడ్డా. మీ అందరినీ చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. అసలు మనసులో ఎలా ఉందంటే ఆకాశాన్ని అందుకున్నట్టుంది. మీకు కనిపించలే ఆనందం, రెక్కలు పెట్టి పైన ఎగురుతున్నాం అనమాట. ఎందుకంటే 16 years ముందు పిల్లల్ని మేము చూడటం అనేది ఆషామాషి కాదు. మీరు ఎక్కడెక్కడో నుంచి చెన్నై, హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా రేణిగుంటలో మీరందరూ కలిసి ఒక గురువుల్ని సన్మానించి గౌరవించి వాళ్ళ ద్వారా అప్పుడు పొందిన ఆ టీచింగే కాకుండా ఇప్పుడు మరిన్ని కొన్ని మీకు వాళ్ళ మాటలు వినాలనే ఉద్దేశంతో ముందుండి నడిపించిన మీకు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు సీ యూ. అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు చెప్పలేమన్నమాట. కానీ ఈ సందర్భంలో నేను మాట్లాడడం కన్నా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని నేను అనుకుంటున్నానమ్మా. విద్య తదాతే వినయం. విద్య మనకి వినయాన్ని నేర్పిస్తుంది. విద్య గర్వాన్ని దూరపరుస్తుంది. విద్య చీకటి నుండి వెలుగులోకి తీసుకొస్తుంది. విద్య అజ్ఞానాన్ని పాలదోరి విజ్ఞానాన్ని మనకి ఇస్తుంది. విద్య అహంకారాన్ని దూరపరుస్తుంది. విద్య ఎంత ఎదిగినా వదలమని మనకి నేర్పిస్తుంది. చూడండి, విద్య అనేది ప్రతి మనిషికి ఆ కాలం నుండి ఇంక ఏ కాలంకైనా దారితీస్తుంది. విద్య పేదరికాన్ని మారుస్తుంది. ఎవ్వరూ మార్చలేరు. మన పేదరికాన్ని మార్చే శక్తి తల్లిదండ్రులకు లేదు, స్నేహితులకు లేదు, బంధువులకు లేదు, గవర్నమెంట్ కూడా లేదు. ఒక ఎడ్యుకేషన్ మాత్రమే ఉంది. ఎడ్యుకేషన్ ఈజ్ ద పవర్ఫుల్ వెపన్. ఇట్ క్యాన్ చేంజ్ యువర్ సెల్ఫ్ అండ్ చేంజ్ ద సొసైటీ. మనల్ని మనం మార్చుకోవడానికి, ఈ సొసైటీని మార్చడానికి మనకి ముఖ్య కారణమైనది ఏంటంటే విద్య. బలం
ఒకరికి ఉంటుంది. అదేవిధంగా ధనము ఒకరి మించిన ధనం ఉంటుంది. సౌందర్యం ఒకరికి మించిన అందము ఒకరికి ఉంటుంది. కానీ జ్ఞానము అనే విషయంలో ఒకరికి మించి ఒకరికి జ్ఞానం ఉన్నా అందంలో పోటీ పడలేము, ధనంతో పోటీ పడలేము, బలంతో పోటీ పడలేము, ప్రాపర్టీలోనే పోటీ పడలేము. కానీ మన దేంట్లో పోటీ పడగలము? జ్ఞానంతో. చిన్న స్థాయి బిడ్డ నుంచి వాళ్ళ పిల్లల నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిడ్డతో కూడా మనము జ్ఞానంతో ఏం చేయొచ్చు? పోటీ పడవచ్చు. అంత జ్ఞానాన్ని అందించేది మనకి విద్యే. ఆ విద్య విధానాన్ని మనము చిన్నతనం నుంచే వాటిని ఆస్వాదించి ఆ విద్య చెప్పిన లక్షణాన్ని మనం అనుసరించి ఉంటే మన భవిష్యత్తుని, మన జీవితాన్ని, మన జీవన శైలిని, మన మానవత్వాన్ని పెంపొందిస్తుంది అన్నమాట ఎడ్యుకేషన్ అనేది. ఇప్పుడు మంచిగా చదివితే, ఉన్నత స్థాయికి వెళ్తే ఒక కుటుంబంలో ఉన్న అభివృద్ధి ఎవరి ద్వారా జరుగుతుందంటే సాధారణంగా తండ్రి ద్వారానే జరుగుతుంది. తండ్రి బాధ్యతవంతమైన వాడైతే ఆ కుటుంబాన్ని మంచిగా, ఆ పిల్లల్ని, భార్యని, కుటుంబ వ్యవస్థని మంచిగా నడిపిస్తాడనమాట. అదేవిధంగా బాధ్యతవంతమైన సొసైటీగా ఏర్పాటు చేయాలంటే మంచి బాధ్యత గల నాయకులు ఇక్కడ ఏర్పాటు చేయాలన్నమాట. అప్పుడే సొసైటీ ఉన్నత స్థాయికి వెళ్తుంది. అదేవిధంగా భవిష్యత్తులో మన ఆనందంగా గడపాలంటే, మన యొక్క అనుభవాల్ని ఇతరులతో పంచుకోవాలంటే మంచి స్నేహితులు కూడా కావాలి. మనకి అందరితో అన్నీ మనం ఏం చేసుకోలేము, పంచుకోలేము. మంచి స్నేహితులు ఉన్నప్పుడే మన అనుభూతిని వాళ్ళ ద్వారా పంచుకొని ఆనందాన్ని మనం నింపుకోగలుగుతాం. అదేవిధంగా చూడండి, చాలామంది ఏం చేస్తారంటే చిన్నప్పుడు స్కూల్లో నుండి మీరు ఎంత ఎదిగినా టీచర్స్ అంటే తిడుతూ ఉంటారు కదా. మామూలుగా టీచర్స్ అంటే ఏమ్మా? తిట్టడం. అని దేనికి తిడతారు? ఆ తిట్టే విధానంలో మనకేమవుతుంది స్టూడెంట్కి తెలుసా? మనసు విరిగిపోతుంది, బాధపడిపోతారు, అవమానపడిపోతారు. నెక్స్ట్ రోజు మనము స్కూల్కి రాకూడదు, ఈ మేడం ఇలా మనల్ని తిట్టేశారు, నా ఫ్రెండ్స్ ముందు నాకు అవమానం కలిగింది అనుకుంటాం. అదే ఆ తిట్టు వెనకాల ఉన్న పరమార్థాన్ని గ్రహిస్తే బాంధవ్యం ఏమవుతుంది, బంధుత్వం ఏమవుతుంది, సంబంధాలు ఏమవుతాయి? పెరుగుతాయి అన్నమాట. మనల్ని తిట్టేవాళ్ళు, మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరుంటారంటే ప్రపంచంలో ఫస్ట్ తల్లిదండ్రులు ఉంటారు. ఫస్ట్ మదర్ ఈజ్ ఎ టీచర్. అవునా? మదర్ అనేదే మనకి మొదటి టీచర్. ఆ టీచరు అమ్మా నాన్న అయితే తరువాత మన తీర్చిదిద్ది ఒక ప్రపంచాన్ని మనకి చూపించే వాళ్ళు ఒక గురువులు అనమాట, దారి చూపించే వాళ్ళు అనమాట. వీళ్ళ యొక్క తిట్టుల్ని కనుక మీరు అర్థం చేసుకుంటే, మంచిగా మలచుకుంటే మీ జీవితము వెలుగుమయంగా నింపబడుతుంది. అందుకే అంటారు, ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే క్యాండిల్ ఉంటుంది. ఆ క్యాండిల్ ఏమవుతుంది మా? తనని తాను కాల్చుకొని వెలుగునిస్తూ ఉంటుంది. అయ్యో నేను కాలిపోయినాను కదా, వాళ్ళకి వెలుగుని ఇవ్వకూడదు అని అనుకుంటుందా? అలా అనుకుంటే మనకు వెళ్తున్న మనం చూడగలమా? ప్రతి ప్రొఫెషన్లోనూ మంచి ఆశతో ఉంటారు. మీరు చూసారా లేదో, ఎన్నో ప్రొఫెషన్లో ఉన్నారు మా, వాళ్ళందరికీ దీర్ఘ ఆయుష్ ఉంటుంది. తక్కువ కాలంగా ఈ భూమి మీద బ్రతికే వాళ్ళు ఎవరు తెలుసా మీకు? ఉపాధ్యాయులే. ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా. ఎందుకో తెలుసా? వాళ్ళు చెప్పి వాళ్ళ సర్వీస్ని, పిల్లలకి ఆ యొక్క సేవ, వాళ్ళు మాట్లాడే మాటలు, దానికి ఎంత శాలరీ ఇచ్చినా సరిపోదన్నమాట. వాళ్ళ యొక్క ఎనర్జీని ఈ క్యాండిల్ ఎట్లా తను కాల్చుకుంటుందో, ఒక గురువు అనే వాళ్ళు కూడా తన జీవితాన్ని వెచ్చించి తన పిల్లల జీవితాలు వెలుగు నింపడానికి ఏం చేస్తారు? వాళ్ళు కృషి చేస్తూ ఉంటారన్నమాట. అందుకే ఏ ప్రొఫెషనల్ వాళ్ళకి దక్కని గౌరవం, మన్నన ఈరోజు ఎవరికి దక్కుతుంది మా? ఉపాధ్యాయులకే దక్కుతుంది. ప్రతి ఒక్కరూ పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, అమెరికాలో ఉన్న ఆ ప్రెసిడెంట్ అయినా ఎవరిని చూసి నిలబడతారు? లేదు చెప్పండి. గురువుని చూసి నిలబడతారు. అందరు అమెరికా ప్రెసిడెంట్ చూసి నిలబడతారా లేదా?
కానీ అమెరికా ప్రెసిడెంట్ ఎవరు చూసి టక్కర్లు వేస్తాడు? వాళ్ళ టీచర్ను చూసే. అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? సీడ్ లెవెల్ నుంచి అందరూ నిలబడరు. ఇప్పుడు ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు, మా స్టూడెంట్ ఎన్నో వందల మందిని చూసాం. 24 years సర్వీస్ అయింది. 24 సర్వీస్లో ఎంతోమంది టీచర్స్ని చూస్తున్నాం, పిల్లలను చూస్తున్నాం. కానీ రాను పిల్లల్లో ఏమైందంటే గౌరవం, మర్యాద, భక్తి అనేది తగ్గిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు విద్య అనేది గురువు చుట్టూ తిరిగేదనమాట. అంటే మనకి చదువు రావాలంటే గురువు వెంటబడి నేర్చుకునేవాళ్ళు. అందుకే వాళ్ళు తత్వవేత్తలు అయ్యారు, విజ్ఞానవేత్తలు అయ్యారు, ప్రపంచానికి వెలుగయ్యారు. ఇప్పుడు ఏమైంది? గురువులంతా వెళ్ళి స్టూడెంట్స్ చుట్టూ తిడుతున్నారనమాట. మీరు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళడం, ఆన్లైన్ క్లాసెస్ చెప్పడం, రెండవడం, ఇంటికి వెళ్ళడం, తీసుకురావడం, కూర్చోబెట్టుకోవడం, ఇలాంటి విధానం వల్ల మీలో ఉన్న ఎడ్యుకేషను, గౌరవము, మీ ఎదుగుదల, మీ ఉన్నతి, మీ జ్ఞానం ఏమైపోయింది? తగ్గిపోయింది. కాబట్టి మనం ఎంత ఎదిగినా ఒదగాలని నేర్పించేది ఏదంటే చదువే. మీరు అమ్మాయిలు కాబట్టి ఏం చెప్తున్నానంటే, అమ్మాయిలు చదివేశారు, మీరు ఏదో మీ స్థాయిలో ఉన్నారు. కానీ అమ్మాయిలే ఇంటికి వెలుగు, అబ్బాయిలు కాదు ఇంటికి వెలుగు. ఒక దుర్మార్గుడైన అబ్బాయిని లేదా మొగుడిని లేదా ఒక వ్యక్తిని, ఒక పురుషుడిని మార్చగల శక్తి సామర్థ్యాలు ఎవరికి ఉంటుందంటే ఎవరికి లేదు, ఒక స్త్రీకే ఉంది. అందుకే ఆమెను వెలుగు అన్నారు. చీకటి ఆమె వెళ్ళంగానే పారిపోవాలి. ఉదయించే సూర్యుడికి అడ్డు ఏమైనా ఉంటుందా? ఉదయించే సూర్యుడు రాగానే చీకటి ఏమైపోతుందమ్మా? పారిపోదు, ఇంక ఉండదు, అక్కడ అసలు ఉండడానికి అవకాశం లేదు ఆ చీకటికి. సూర్యుడు వస్తున్నాడంటే అదేవిధంగా శ్రమించి కష్టపడే వాళ్ళకి ఓటమి కూడా అక్కడ ఉండదు, పారిపోతుంది అంతే. మీరు ఒకప్పుడు అయ్యో మనం బాగా చదువుకుని ఉంటే బాగుండే, మంచి పొజిషన్కి వచ్చి ఉంటే బాగుండే అనుకోవచ్చు. అయినా పర్వాలేదు, మీకున్న అవకాశం మీ పిల్లల మీద, వాళ్ళ జీవితం మీద, వాళ్ళ భవిష్యత్తు మీద మీరు చూపించండి. మీరు ఏమో అవ్వాలనుకున్నారో అలా మీరు మీ పిల్లల్ని ఆ స్థాయికి ఎదిగించాలని అనుకోండి. ఏమి అయిపోలే, ఇంకా మిగిలే ఉంది జీవితం. మీ ఆశలు, అయ్యో నా ఆశలు ఆశయాలన్నీ ఏమయ్యింది? నీరెండిపోయినాయి, ఇంకా నాకు ఇంకేం చేయలేను అనుకుంటారు కదా. మీ పిల్లల భవిష్యత్తులో వెలుగుని నింపండి, మంచి భవిష్యత్తు తీసుకురండి. ఎందుకు చెప్తున్నానంటే ఒక అమ్మాయిగా విద్య అవసరం, ఎడ్యుకేషన్ అవసరం, ఎంప్లాయ్మెంట్ అవసరం, ఎంపవర్మెంట్ అవసరం. అమ్మాయికి ముఖ్యంగా ఏముండాలి? ఎడ్యుకేషన్ అవసరం. ఎడ్యుకేషన్ ఉంటే ఎంప్లాయ్మెంట్ అవుతావు. ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయా? ఏ ఎంప్లాయ్ అయినా, ఇంట్లోనైనా ఎంబ్రాయిడింగ్ చేసుకున్నా, టైలరింగ్ చేసుకున్నా నువ్వు ఏం చేస్తావు? సంపాదన చేస్తావు, ఎర్నింగ్ ఆఫ్ మనీ. నువ్వు మనీని ఏం చేస్తున్నావు? సంపాదిస్తున్నావు. ఎంపవర్ వచ్చేస్తే వెంటనే ఎడ్యుకేషన్ అయిన వెంటనే ఎంప్లాయ్మెంట్ అవుతావు, వెంటనే ఎంపవర్మెంట్ వస్తుంది. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? శాసించే తత్వం. అంటే నే చెప్పేది ఇతరులు ఏం చేయాలి? వినాలి, నిర్ధారించేది, డెసిషన్ తీసుకునేది, డెసిషన్ మేకర్ అవుతావు అనమాట. ఎప్పుడు నువ్వు ఎడ్యుకేటర్గా ఉండి నువ్వు ఎంప్లాయ్ అయితే తర్వాత ఆటోమేటికల్లీ మీ ఫ్యామిలీలో, సొసైటీలో, నువ్వు వెళ్ళే ప్రతి సంస్థలోనూ నువ్వు ఎలా ఉంటావంటే ఎంపవర్మెంట్ని ఉపయోగిస్తావు. నీ డెసిషన్ వాళ్ళందరూ వింటారన్నమాట. కాబట్టి వీటికన్నిటి పునాది ఏంది? ఎడ్యుకేషన్. అమ్మాయిలు ముఖ్యంగా మనము మంచిగా చదువుకోవాలి, ఆ డెసిషన్ మేకర్గా మనం ఉండే విధంగా చేసుకోవాలన్నమాట. ఒక చిన్న కథ చెప్తాను నేను. ఓ రాజు ఉన్నాడు. రాజుకి ఆ దగ్గర ఒక 3 మినిస్టర్లు ఉన్నారంట. అంటే ఎవరు? మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రుల గురించి ఆలోచిస్తా ఉన్నాడు. 3 మంత్రుల గురించి రాజుకి, ఆ రాజు 3 మంత్రులు ఉంటే ఆ మంత్రులు ఎవరు ఆనెస్ట్, ఎవరు నిజాయితీ పరులో, ఎవరు ఇక్కడ సోమరిపోతులో, ఎవరు ఎట్లా గుర్తించేది అర్థం కాకుండా చాలా రోజులు తనలో తాను మతన పడుతున్నాడంట. అంటే వీళ్ళలో ఈ 3లో నీతి మంత్రులు ఎవరు, నిజాయితీ పరులు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు గుర్తెరగలేకుండా పోతా ఉన్నాడు. వీళ్ళకి ఒక టెస్ట్ పెట్టాలనుకున్నాడు రాజు. ఏం చేశాడంటే, నాకు బర్త్డే వస్తుంది, పుట్టినరోజు,
మీరు అందరూ ఏం చేయాలి, నాకు మంచి గిఫ్ట్ తీసుకురావాలి. అది ఎలాంటి గిఫ్ట్ అంటే ఫ్రూట్స్, అడవికి వెళ్ళి ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ తీసుకురండి, అది నాకు ఇష్టం అన్నాడు రాజు. సరే ముగ్గురు వెళ్ళారు, బాక్సెస్ తీసుకోండి. వినాలి, మీకోసమే చెప్పేది వినాలి కదా. ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి ఒక అతను ఏం చేశాడంటే, రాజు చెప్పారు కదా, రాజు చెప్పిన పనిని మనం చేయాలని మంచి మంచి ఫ్రూట్స్ తీసుకున్నాడు. అంటే ఈ చిలుకలు కొరికేసింది, అవి కొన్ని కోతులు అవి ఇవి కొరికేస్తాయి కదా, అలాంటివి ఏం లేకుండా మంచి పండ్లుగా ఉండేవి. ఆ యొక్క బుట్టిలో ఒక 2-3 కిలోమీటర్లు నడిచి అంటే ఒకే చెట్లు ఉండవు కదా అంత మంచి పండ్లు. అడవిలో మొత్తం పండ్లు తోటలు ఉంటాయా? ఉండవు కదా, అంటే వెతకాలి కదా మనము. పాపం అయిన 2-3-5 కిలోమీటర్లు వెతికి నీళ్లు లేక, అన్నం లేకుండా, ఆహారం లేకుండా కష్టపడి ఆ పండ్లని మంచిగా కోసి బాక్స్లో వేసుకున్నాడు. అతనికి సాయంత్రం కూడా అయిపోతా ఉంది. ఇంకొకతను ఏం చేశాడంటే, ఏంది రాజు పుట్టినరోజు అంట, మనము పండ్లు ఇవ్వాలంట, పోనీలో 4-5 చెట్లు ఏడ చూద్దాం, మనం ఎంటకి ఏం కాదు, ఉక్క పట్టిపోతా ఉంది మాలాగా. మనం ఏం చేసేస్తాం, చక్కచక్క కోసేస్తామని కాయలు, పిందులు, పూలు అన్నీ కోసుకున్నాడు. అంటే వాడు ఏం చేయాల, 1 కిలోమీటర్ కూడా వెతకలే అనమాట. ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసేసాడు. పిండి కాయలు, పండ్లు, అవి కొరికేసినవి అన్నీ కూడా వేసుకొని దాని మీద బాగా నీట్గా ప్యాక్ చేసేసాడు. ఇంకో అతను ఉన్నాడు కదా, 3 ఆయన, ఈయనేం చేశాడు, ఆ రాజు ఎన్ని వస్తాయి గిఫ్ట్లు, ఈ రాజ్యం అంతా వస్తారు ఇంకా రాజు దగ్గరికి, మనం తీసుకెళ్ళి పండ్లు ఏముందని, ఈ రాజ్యమే రాజుది, ఎంత బంగారాలు, వెండి, వైడూర్యాలు, డైమండ్స్ అన్నీ ఇవ్వబోతారు. ఈ పండ్ల చూడబోతాడు రాజు. వద్దులే అని ఆడున్న రాళ్ళు రాజు పెట్టింది, బర్త్డే చేసుకునింది వీళ్ళ ముగ్గురు కోసమే. ఆయన వాళ్ళు ఎవరు ఆనెస్ట్ అని గుర్తించాలనేసి. ఎందుకంటే పరిపాలన జరగాలంటే, వ్యవస్థ సరిగ్గా నడపాలంటే అక్కడ నిజాయితీ పరులైన మత్తులు ఉన్నప్పుడే కదా ఈయన అనుకున్నది సాధ్యము. ఆయన చెప్పేది ఒకటి, పరిపాలన జరిగేది ఒకటి. అంటే అక్కడ అస్తవ్యవస్థగా ఉంది అనమాట రాజ్యం. ఇది ఎక్కడ లోపం ఉందని గుర్తించాలనేసి ఆయన పడతా అన్నాడు అనమాట. అది బర్త్డే. సరే, ఆ ముగ్గురిని 3 బాక్సులు నిలబెట్టేసి పెట్టారు. వీళ్ళు ముగ్గురికి 3 రూములు చూపించండి, ఆ బాక్స్తో కూడా తీసుకెళ్ళి లోపల పెట్టి తాళం వేయండి, నీళ్లు మట్టు పెట్టండి అన్నాడు. రాత్రికి అంతే, రూమ్లో వేశారు, తాళం వేశారు, వాటర్ పెట్టారు అంతే. ఆకలి, వాటర్ అంటే ఫుడ్ లేదు. అప్పుడు ఏం చేశాడు రాజు, పెట్టకపోతే ఎందుకు పెడుతున్నాడు, రాజుని అడిగేదానికి ఉందా అధికారం మనకి? నువ్వు ఎందుకు లాగ్ చేసావు, నువ్వు ఎందుకు మాకు నీళ్లు పెట్టావు, అన్నం ఎందుకు పెట్టలే? ఇప్పుడైతే ప్రజాస్వామ్య రాజ్యము, మనకి సమ్మెలు చేయొచ్చు, రోడ్డు మీద ఎక్కొచ్చు, ఏమైనా చేయొచ్చు, స్వేచ్ఛ. అప్పుడుందా? ఇప్పుడు ఏముంది మనకి? బాగా ప్రకటన హక్కు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఉందా లేదా? 19 ఆర్టికల్ చెప్తా ఉంది, 19 ఆర్టికల్. అప్పుడు ఏమీ లేదు. పాపం ఏం చేయాలా రాజుని అడగలేము మనం. మంత్రులు 3 రూముల్లో పాపం బంధించేసినారు, వాటర్ తాగినారు, ఆకలి వేసింది. వెంటనే మంచి ఫ్రూట్ తీసుకెళ్ళాడు కదా, పాపం అని బాగా ఉంది. ఒక్కొక్క ఫ్రూట్ 2 పూట ఎన్ని రోజులు పెట్టారు అన్ని రోజులు పాప కడుపు నింపుకొని బాగా తింటున్నాడు. ఆయనకి 2 పళ్ళు, మిగతా కాయలు ఉన్నాయి. పాపం అదైనా పర్వాలేదని కొరుక్కుంటా తినుకుంటా ఉన్నాడు అంట, ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఎవరు రెండో మనిషి. 3వ మనిషి ఏం చేస్తున్నాడు? వాళ్ళు తిని అడిగించుకునే వయసు. పాపం ఆయన ఏమైపోయారు తెలుసా? కృషించి నశించి ప్రాణాన్ని విడవలసి వచ్చింది. అప్పుడు ఆయన ఎవరు ఇక్కడ మనకి కావాల్సిన వ్యక్తి, రాజ్య పరిపాలనకి, దేశ భవిష్యత్తుకి, ప్రజల అభివృద్ధికి ఎవరు మనకు అవసరమని గుర్తించి వాళ్ళని తీసుకొని ఆ పదవుల్ని వాళ్ళకి అప్పగించాడనమాట. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అంటే, తల్లిదండ్రులు మనల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు, భర్త మనల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు, ఉపాధ్యాయులు, టీచర్స్ మనల్ని ఒంటరిగా వదిలేసినప్పుడు, వాళ్ళ కోసం వాళ్ళు ఉన్నప్పుడు మాత్రం భయభక్తితో, అయ్యో మా మేడం ముందు నేను చదివేయాలి, మా సార్ ఉన్నా నేను చదివేయాలి, మా అమ్మ నాన్న ఉన్నా నేను చదివేయాలి, నా భర్త ఉన్నా నేను మంచిగా నడుచుకోవాలి, నేను డిసిప్లిన్గా ఉండాలని అప్పటికప్పటికి మాత్రమే యాక్షన్ చేసి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నీ యొక్క రాక్షస స్వభావాన్ని కనుక ఉపయోగించుకున్నట్లయితే నీ జీవితం ఏమైపోతుంది? డెవలప్మెంట్ ఉండదు. తల్లిదండ్రులు చూడకపోయినా, భర్త చూడకపోయినా,
టీచర్స్ చూడకపోయినా పైన ఒక శక్తి చూస్తుంది, ఒక దేవుడైన ఒక వ్యక్తి మనల్ని చూస్తారన్నమాట.